వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. భారత ఆర్థిక ప్రగతి చక్రం వేగం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్తో ముగిసిన రెండో త్రైమాసికానికి జీడీపీ వృద్ధి రేటు 7 త్రైమాసికాల కనిష్ట స్థాయి 5.4% జారుకుంది. తయారీ, మైనింగ్ రంగాల సేవల పనితీరుతో పాటు దేశంలో వస్తు వినియోగం తగ్గడం ఇందుకు ప్రధాన కారణం. గత ఆర్థిక సంవత్సరం Q2లో జీడీపీ వృద్ధి రేటు 8.1%గా నమోదు కాగా ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 6.7%గా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో Q3లో వృద్ధి రేటు 4.3%కి పడిపోగా ఆ తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి ఇదే. వినియోగదారుల వ్యయానికి సంకేతమైన ప్రైవేటు తుది వినియోగ వ్యయం Q1లో 7.4% కాగా Q2లో 6%కి తగ్గింది. రెండేళ్ల కనిష్ట స్థాయికి జారినప్పటికీ శరవేగంగా వృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ తన హోదాను నిలబెట్టుకోగలిగింది. సెప్టెంబర్ త్రైమాసికంలో చైనా జీడీపీ వృద్ధి రేటు 4.6%కి పరిమితమైంది. పారిశ్రామిక ఉత్పత్తికి కీలకమైన 8 రంగాల ఉత్పత్తి వృద్ధి రేటు ఈ అక్టోబర్లో 3.1%కి పడిపోయింది. గత ఏడాది ఇదే నెలలో 12.7% నమోదైన ఉత్పత్తి వృద్ధితో పోలిస్తే బాగా తగ్గింది. సెప్టెంబర్లో నమోదైన 2.4% వృద్ధితో పోలిస్తే మాత్రం కాస్త మెరుగైంది. బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, స్టీల్, సిమెంట్, విద్యుత్ రంగాలను కీలకంగా భావిస్తారు. దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో ఈ 8 రంగాలు 40.27% వెయిటేజీ కలిగి ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 7 నెలలకు కీలక రంగాల ఉత్పత్తిలో 4.1% వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి వృద్ధి 8.8%గా ఉంది. దేశంలో సబ్బుల ధర పెరిగింది. హిందుస్థాన్ యూనిలివర్, విప్రో, కన్స్యూమర్స్, గోద్రేజ్తో సహా అన్ని FMCG కంపెనీలు స్నానపు సబ్బుల ధర 7 నుంచి 8% పెంచేశాయి. సబ్బుల తయారీలో ప్రధాన ముడి పదార్థమైన పామాయిల్ ధర 35 నుంచి 40% పెరగడంతో కంపెనీలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి. స్నానపు సబ్బుల ధరతో పాటు చర్మ సంరక్షణ క్రీముల ధరలను కూడా కంపెనీలు పెంచాయి. కొన్ని కంపెనీలు ఒక్కసారిగా 7-8% పెంచితే మరికొన్ని దశల వారీగా పెంచేందుకు నిర్ణయించాయి. ఒకేసారి పెంచితే డిమాండ్ తగ్గే ప్రమాదం ఉందని కంపెనీల భయం. ప్రతికూల వాతావరణంతో ఉత్పత్తి తగ్గడంతో ఇటీవల FMCG కంపెనీలు కాఫీ, టీ పొడి ధరలను కూడా 25% వరకు పెంచాయి.